షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? చెల్లె అన్నకి వెన్నుపోటు అని చెప్పేసి మనకి చూస్తున్నాం ప్రతిరోజు కొన్ని కొన్ని వ్యాఖ్యలు అయితే. దాని గురించి మీరు ఏం చెప్తారన్నా? చెల్లి అన్న వెన్నుపోటు అనేది ఏమి ఉండదు, కానీ ఆమె ఎంతమందితో కలిసి వచ్చినా కూడా జగన్ సింగిల్గానే 120-130 సీట్లతో అయితే గెలుస్తాడు. ఎంతమంది పార్టీలు పొత్తుతో కలిసినా కూడా జగన్ అయితే సీఎం అవుతాడు ఏపీలో ఖచ్చితంగా. ఇక్కడ ఏ విధంగా ఉందో మాకు తెలియదు, కానీ ఆంధ్రలో మాత్రం మరీ సీఎంఏ జగన్ అవుతాడు వాస్తవంగా. అది జనసేన టీడీపీ పొత్తు కూడా ప్రభావం చూపదంటారా? జనసేన టీడీపీ పొత్తు అనేది 2014లో ఇప్పటి వరకు జనసేన పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు దాని ఆశయం సిద్ధాంతాలనే తెలియదు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా, చంద్రబాబు నాయుడు ఎంతమందితో కలిసినా కూడా ఎప్పటికీ ఓడిపోడు జగన్ అన్న. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. షర్మిల గారు అయితే పులివెందుల నుంచి అలా అన్నమే పోటీ చేస్తానని అంటున్నారు కదా, ఎంతవరకు ఏదో ఒకవేళ పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు? శర్మిలమ్మ గారు ఒకవేళ పోటీ చేసినా కూడా జగన్ అయితే గెలుస్తాడు. కాకపోతే వాళ్ళ అన్న మీద పోటీ చేస్తా అనేది అది మేము చెప్పలేము. ఇద్దరి మీద ఉంటుంది వాస్తవంగా. అంటే వాళ్ళిద్దరిలో ఎవరెవరైతే గెలుస్తారు, కానీ సీఎం అయితే జగన్ అవుతాడు, గెలుస్తారు కూడా. ఆయన పులివెందులు ఎక్కడ పోటీ చేసినా కూడా సై అంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రి చూసుకుంటే రేవంత్ రెడ్డి, ఆయనేమో చంద్రబాబు నాయుడుకి శిష్యుడు కదా. సో ఆ విధంగా చూసుకుంటే షర్మిల అక్కడ ఏమన్నా ఉపయోగపడుతుంటే టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం గారు సారు. ఒకవేళ అక్కడ ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీని లేపడానికే కష్టపడతాడు, దాన్ని పైకి తీసుకురావడానికే కష్టపడతాడు. కాంగ్రెస్ పైకి వస్తేనే కదా వాళ్ళు కూడా పార్లమెంట్లో అధికారం చేయాలనుకునేది. ఇప్పుడు అక్కడ టీడీపీకి సపోర్ట్స్ ఇస్తే ఆయన సపోర్ట్ ఇస్తాడో లేదు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు. అందుకనేసి పక్కా ఆయన కాంగ్రెస్ కోసమే కష్టపడతారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడతారు. కాంగ్రెస్ పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయంటారు మీరు షర్మిల పార్టీకి? అది కాంగ్రెస్ వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది, ఎన్ని సీట్లు వస్తాయని కన్ఫర్మ్ చెప్పినాం. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ఫుల్ అవుతారు, ఏ పార్టీ వాళ్ళు అయినా. కాకపోతే ఇక్కడ జగన్ అన్న హార్డ్ వర్క్ చేసినాడు, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టినాడు, డెవలప్మెంట్ చేసినాడు, రోడ్స్ అన్నీ ఇచ్చేసినాడు. కాబట్టి ఏం టెన్షన్ లేదు, జగన్ అన్నే సీఎం అవుతాడు. మనం చూస్తున్నాం రోజుకు ఒక ఎమ్మెల్యే జంప్ అయిపోతున్నారు, ఎమ్మెల్యే ఎంపీలు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఈ పరిణామాలు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతాయి అంటున్నారు కదా, సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అలాంటిది ఏం లేదు, ఎందుకంటే జగనన్న ఇప్పుడు ఆయన పార్టీలో టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అలిగేషన్తో వెళ్ళిపోయారు. ఇప్పుడు టీడీపీలో కూడా వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చినారనుకో, నేను సపోజు మాది అనంతపురంలో నేను అనుకున్న నియోజకవర్గంలో నాకు సీటీలే, నేను ఆయన చంద్రబాబు నాయుడు మీద అలిగేషన్ పెట్టుకుంటా, నేను పక్కకి వెళ్తా, వేరే పార్టీకి చూస్తా, అంతే. వీళ్ళు ఎంతమంది పైన కూడా పార్టీకి నాయకులు ఒకటే పోతారు, కానీ కార్యకర్తలు అభిమానం ఉండేది మాత్రం జగన్ మీదే. ఏం ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో. మా నాయకుడి పోయినాడని మేము పోము కదా, జగన్ అన్న వెంబడే ఉంటాం మేము ఎప్పుడు. మాకు అన్నగా ఉన్నాడు జగన్ అన్న, ఒక నాయకుడు కదా, అన్నగా ఉన్నాడు. అందుకే మాకు జగన్ అన్న అంటే ఇష్టం. నవరత్నాల పథకాల గురించి చాలా ట్రోల్స్ అయితే విమర్శలు అయితే జరిగినాయి. అసలు పథకాలు సక్సెస్ అయినాయి అనుకుంటున్నారా మీరు? అయినాయండి, 80% అయినాయి. 20% మాత్రమే బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాను అంతే. మిగతా ఏపీలో 7 కోట్ల మంది జనాభాలో కానీ చాలామందికి వచ్చినాయి, ఇబ్బంది లేదు. బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ అయినా కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ వచ్చేసినాయి. అది టీడీపీకి ప్లస్ అవుతుంటారు మైనస్ అవుతుంటారు ఈ ఎలక్షన్లో? చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడంటే అది పార్టీ పరం కాదు, ఆయన ఏమన్నా అవినీతి కేసులు ఉంటే వెళ్ళాడు. మా జగనాన్ని కూడా వెళ్ళాడు, 16 నెలలు అన్నారు. అప్పుడు ఎవరికి మైనస్ కాలే ప్లస్ కాలే కదా, మళ్ళీ బయటకు వచ్చిండు, గెలిచిండు. ఆయన నిరూపించుకున్నాడు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. వాళ్ళు నిరూపించుకుంటారు కోర్టు ద్వారా, కేసులు ఉన్నాయా లేదని ఆ కోర్టు చెప్తుంది. జైలుకి వెళ్ళేస్తే ముఖ్యమంత్రి అవుతారంటారా? ముఖ్యమంత్రి అట్లా అనుకుంటే నెల్సన్ మండేలా కూడా వెళ్ళొచ్చాడు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. 14 సంవత్సరాల్లో వెళ్ళొచ్చినాడు. 32 ఏళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆయన అయినాడు. కాకపోతే ఆయన ఏకదాటిగా 16 ఏళ్ళు ఉన్నాడు. నెల్సన్ మండేలా దేశానికి అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం పోతే మా జగనాన్ని కూడా ఇంకా 10 ఏళ్ళు ఉండాలి కదా జైలుకి వెళ్ళొచ్చిన. వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు కదా మిగతా వాళ్ళకి. అది. థ్యాంక్ యూ అమ్మ. ఎలా అనిపిస్తుంది జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన? చాలా బాగుందన్న, ఎందుకంటే అన్నీ మంచిగా చేసినాడు. అతని వల్ల చాలా మంది బాగుపడినారు కూడా. అవి వాగ్దానాలని చెప్పాడే అవన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చినాడు. వాడు బాగా చేసినాడు జగనన్న. అందరికీ ఒక అన్న తమ్ముడు చెల్లెల్లాగా ఉన్నాడు. నేనున్నానని అందరికీ చెప్పినాడు కదా, అవన్నీ నెరవేర్చినాడు. ఆ వాగ్దానాలు బట్టి ఇప్పుడు కూడా జగనే రావాల సీఎంగానే మేము కూడా అనుకుంటున్నాం. మేము కూడా చాలా బీదోళ్ళే, కాకపోతే మాకు జగన్ ప్లేస్ అనేది మా హృదయంలో గట్టిగా ఉండిపోయింది. ఎక్కడున్నా జగన్ మంచి చేస్తాడని మా మనసులో కూడా అనుకుంటున్నాం. మాది అనంతపురే, కాకపోతే మేమున్న దగ్గర మాకు మహిళలకి అందరికీ బాగా చేసినాడు. స్కూల్ పిల్లలకి బాగా చేసినాడు, కాలేజ్ వరకు బాగా చేసినాడు, అన్ని పథకాలు బాగా పెట్టించినాడు, బాగా చేసినాడు. కాబట్టి జగనే రావాలి నెక్స్ట్ కూడా అని అనుకుంటాం.
మీరు ఏం సహాయాలు పొందారు, ఏం పథకాలు పొందారమ్మా మీరు జగన్ గారి ప్రభుత్వంలో? నేనైతే నా కొడుకు విద్య దీవెన వచ్చింది. నాకు డాక్రా గ్రూప్ మహిళ, నేను దాంట్లో ఉన్నాను కాబట్టి మాకు డాక్రా వల్ల మంచి చేసినాడు. తర్వాత జగన్ది మాకు ప్లేస్ ఇచ్చినాడు, ఉప్పరపల్లికి హైవే రోడ్డుకి ఇచ్చినాడు. అది జీవితంలో మర్చిపోకూడదని మేము కూడా అనుకుంటున్నాం. మంచి చేసిండేది మంచి అనేది చెప్పాలి కదా. నవరత్న పథకాలు ఏమి పెద్దగా సక్సెస్ అవ్వలేదని అంటున్నారు కదా. మా ఫ్యామిలీకి అయితే అవి రెండే వచ్చిండేది. మాకు ప్లేస్ వచ్చింది, ప్లస్ నాకు మహిళా సంఘంలో మాకు మంచి జరిగింది. అంటే ఇవి రుణమాఫీలు అంటారు కదా, అవి చేశాడు. నా కొడుకు విద్య దీవెన వచ్చింది. మాకు ఉండే 2 బాబులు చదువుకుంటున్నారు కాబట్టి ఇంటికి ఒకరికి అన్నాడు కాబట్టి అది గ్యారంటీగా వచ్చింది. ఆరోగ్యశ్రీ తీసాడమ్మా, దాని గురించి మీ ప్రతిస్పందన ఏమిటి? ఆరోగ్యశ్రీ తరపునైతే ప్రతి ఒక్కరికి నేను చూడంగా నేను వినంగా అన్ని మంచిగా చేసినాడు. అంటే ఆరోగ్యశ్రీ వల్ల మేము ఇంత బాగుపడినామని పక్కన వాళ్ళు చెప్తే నేను విన్నా. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వల్ల మాకు ఇంత ఆరోగ్యశ్రీ వల్ల మేము బాగున్నాము, ఈరోజు బాగుంది, మాకు రూపాయి ఖర్చు లేదని చెప్పిన వాళ్ళైతే నేను విన్నా. అప్పుడు జగన్ మంచి వల్లనే కదా వాళ్ళు కూడా చెప్పుకునేది అని అనుకున్నా. మహిళల్ని బలవంతంగా మీటింగ్స్కి తరలిస్తున్నారు కదా. ఏమీ లేదు అట్లా, అది మన అభిప్రాయం, మన ఇష్టం. బలవంతంగా అయితే లేదు, మన ఇష్టం అయితే పోవచ్చు, లేకపోతే లేదు. కానీ జగన్ కావాలన్న వాళ్ళంతా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వెళ్ళి వచ్చినాం. మేము కూడా మీటింగ్లు అన్నీ పోయినాం కదా, చాలా చోట్లకి నేను కూడా పోయినా. జగన్ తరపున మీటింగ్లకి చాలా చోట్లకి పోయినా. ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్ గారికి మళ్ళీ? అంటే మాకైతే అనంతపురికి తెలిసి 3% జగనే రావాలా వస్తాడు అని అనుకుంటున్నారు. టీడీపీ జనసేన లేదు, దాంట్లో కనీసం 25% కూడా టీడీపీ గురించి జనసేన గురించి మాట్లాడే వాళ్ళైతే ఎవరూ లేరు. అంతే జగన్ గురించి మాట్లాడేది అయితే నేను వినంగా జరుగుతుంది. అంటే మేము డాక్టర్ మహిళలు కాబట్టి న్యాయం ఎక్కడ జరిగింటే అక్కడే ఉండాలనుకుంటాం కదా. కానీ నెక్స్ట్ కూడా జగన్ ఇంకా మంచి చేస్తాడన్న ఆశలు ఒకటే ఉన్నాయి. అది మరి చెప్పలేము ఎట్లో ఏమో అని. టీడీపీ జనసేన వస్తే మీకు వస్తే అన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మరి? టీడీపీ జనసేన వస్తే అంటే అనుకున్న వాళ్ళు అనుకుంటారు, మనమైతే దానికి ఏం చేయలేము. కానీ 50% అయితే జగన్ గురించి మాట్లాడే వాళ్ళే ఎక్కువ. టీడీపీ గురించి జనసేన గురించి చాలా తక్కువ. జనసేన గురించి అంటే మరీ తక్కువ. అస్సలు మాట్లాడే వాళ్ళు లేరు, అనుకునే వాళ్ళు లేరు. అంటే పార్టీ తరపు నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే వాళ్ళు రూల్గా చేసుకుంటున్నారు. ఎవరికి ఇచ్చాడు మనకెందుకు తెలుసు, మాకైతే ఎవరికి అందుబాటులో లేవు. జనసేన అనేది మా ఆలోచనలో కూడా లేదు. అక్కడ మేముండే అనంతపూర్ డిస్టిక్ అయితే జనసేన గురించి చాలా తక్కువ, 25% కంటే ఎక్కువైతే లేదు. జగనే సీఎం కావాలనే కోరుకుంటున్నాం కూడా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డింగ్ గ్రామం. మళ్ళీ జగనే గెలుస్తాడు, జగనే సీఎం అవుతాడు. తొలిగా అప్పుడే గ్యారెంటీకి వస్తాయి. మరి మనం కన్ఫర్మ్ అంటే అవన్నీ చెప్పను, కానీ సీఎం మట్టు జగనే అవుతాడు. అని అక్కడ నేను 4 సంవత్సరాలు అయింది, నాకు రూపాయి అందలేదు. మా అబ్బాయి మాది ఫాల్ట్. మా అబ్బాయి కారు కొన్నారనేసి కారు తీస్తే డబ్బులు రాలేదు. ఇప్పుడు 2-3 నెలలు అయింది రేషన్ వస్తుంది. ఈ 18,000 ఏ పథకాలు మాకు అందలేదు. అయినా నేను ఎవరికైనా జగన్కే చేస్తాను, అంతే. జగన్కే చేస్తాను. లేకపోయినా నేను ఫస్ట్ నుంచి వైఎస్ పార్టీ వాడిని. అది అది తెలియదు. ఆమెదారి ఆమెదే, ఈయన దారి ఈయనదే. అవేమోలే, ఇంట్లో 10 మంది ఉంటారు, ఒకరి మాట ఉంటారా? నా కొడుకే నా మాట అండు, నా కొడుకు మాట నేను విన్ను.